సో ఈ కార్యక్రమాన్ని యాదగిరి సార్ సీనియర్ జర్నలిస్ట్ ప్రారంభిస్తారు. సార్ నమస్కారం. నమస్కారం. యా, ముందుగా కేక్ కట్ చేద్దామా, మాట్లాడిన తర్వాత మాట్లాడి మన తెలంగాణ మన తొలి వెలుగు, మన తెలంగాణలో మన తొలి వెలుగు ఇది. ఎందుకంటే ఈ తొలి వెలుగు ఎందుకన్నామంటే మొట్టమొదట ఉదయించేది అది వైతాళికులం కావాలి. వైతాళికులం ఎందుకంటే వైతాళికులం అంటే ముందు మనం మేల్కొని ఇతరులను మేల్కొల్పేవాళ్ళు పైనీర్స్. అది ప్రశ్నించే జర్నలిజానికి వైతాళిక ఛానల్ అది. ఇది నోరు లేనుల తరఫున యుద్ధం చేస్తుంది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేస్తున్నది. ప్రజల తరఫున, నోరు లేనుల తరఫున ఉన్నది. ఇది నోరు లేని నోరు కావాలి, గుండె లేని గుండె కావాలి, ఆత్మ లేని ఆత్మ కావాలి. అణగారిన ప్రజల నిట్టూర్పును పెద్దగా వినిపించాలి. అట్లా యాంప్లిఫైర్లు పెట్టి వినిపించాలి. పరిపాలన చేసే వాళ్ళ చెవులు బద్దలు కొట్టేటట్టు, వాళ్ళ కళ్ళు తెరిపించేటట్టు ఇది యాంప్లిఫైర్ పెట్టి హై డిసిబుల్ సౌండ్ పెట్టి వాళ్ళ చెవులు బద్దలు కొట్టాలి. వాళ్ళు సిగరెట్లో కూర్చొనియండి, అసెంబ్లీలో కూర్చొనియండి, పార్లమెంట్లో కూర్చొనియండి, వాళ్ళ మత్తు వదిలించేటట్టు చేయాలి. అటువంటి ఛానల్గా ఉన్నది ఇది. నిజమే, అన్ని పార్టీలు పోరాటాలు చేయాలి. తెలంగాణలో మాత్రం భూ పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాలు అందరూ మానేసిండ్రు, ఎవరు మాట్లాడతలేరు. ఒక్క మన తొలి వెలుగు ఛానల్లో మాత్రమే ఆ భూ పోరాటాల వాయిస్ వినిపిస్తుంది, పేదల వాయిస్ వినిపిస్తుంది, అణగారిన ప్రజల నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. ఇది ఇంకా పెద్దది కావాలి, రోజు రోజుకి పెరగాలి. పెరిగి అన్నార్తులకు వాళ్ళకి రాజ్యాధికారం అప్పచెప్పాలి, పేదలకు అప్పచెప్పాలి, కష్టపడేటోళ్ళకి అప్పచెప్పాలి. బాడా కావాలకు అప్పచెప్పదు. బాడా కావంటే రెంట్ తిని కూర్చున్నటోడు, ఏ పని చేయనోడు బాడా కానివాళ్ళ. బాడా గర్కా బాడా, గాడికా బాడా, రెంట్ అన్నట్టు. అమెరికాలో కూడా రెంట్ సీకర్ అంటే పెద్ద తిట్టది. ఇండియాలో కూడా దేశంలో బాంబేలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, బాడా కావంటే ఏ పని చేయనోడు, కష్టం చేయనోడు. శ్రమ చేసేటోనికే అధికారం ఉండాలి, శ్రమ చేసేటోనికే కూడు ఉండాలి, పని చేయడానికి కూడు ఉండొద్దు. అది అట్లా తీసుకొని రావాలి. అన్నార్థుల తరఫున ఉండాలి. యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడిపోతున్నాడు, యుద్ధానికి పోతున్నాడు. ఇది రోజు యుద్ధమే. నిన్న కూడా చూసినాం మేము. ఆ కుంటూరు పోతే వాళ్ళంతా కొట్టడానికి కొడుకొచ్చారు. అయినా సరే భయపడతలేడు. ధైర్యానికి ప్రతీకగా మనము ఈ ఛానళ్ళు చూస్తున్నాము. అందుకని ఈ ఛానలు 1000 గొంతుకలు కావాలి, 1,00,000 గుండెలు కావాలి. ప్రజల తరఫున 4 కోట్ల జనాభాకు ప్రతినిధిగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.